శాతవాహనులు చరిత్రను అర్థం చేసుకోవడానికి సాహిత్యపరమైన ఆధారాల్లో ఉన్నటువంటి మరొక ఆధారం ఏంటంటే గుహలు అండి. ఏంటండి? గుహలు. ఫస్ట్ ఏం చూసాం? మొదటన ఏం చూసామండి? పురాణాలు చూసాం, పురాణాలు. సెకండ్ ఏం చూసాం? నాణేలు చూసాం, నాణేలు. ఓకేండి, నాణేలు. థర్డ్ వన్ ఏం చూసాం? శాసనాలు చూసాం, శాసనాలు. ఓకే అండి. ఇప్పుడు ఏం చూద్దామంటే గుహలు చూద్దామండి. గుహలు. ఓకే అండి, గుహలు. శాతవాహనుల చరిత్రను అర్థం చేసుకోవటానికి ఉన్న మరొక శాసనపరమైన ఆధారం ఏంటంటే గుహలు. గుహలు. ఓకే అండి, గుహలు. సో మొట్టమొదటిగా ఇందులో ఏ గుహను మనం అర్థం చేసుకోవచ్చు అంటే కనిహేరి అండి. ఏంటండి? కనిహేరి గుహ అండి, కనిహేరి. ఓకే అండి. ఈ కనిహేరి గుహ ఏ విధంగా శాతవాహనుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఇస్తుందంటే ఈ కనిహేరి గుహలో శాతవాహనుల పరిపాలనలో సంబంధించిన కొన్ని రాజుల విగ్రహాలు ఈ గుహల్లో లభ్యమవడం జరిగిందండి. ఎవరా రాజులు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనకి ఇక్కడ లభ్యమైన విగ్రహాలు ఏంటంటే శ్రీముఖుడు, నాగానిక మరియు మొదటి శాతకర్ణి విగ్రహాలు లభ్యమయ్యాయండి. శ్రీముఖుడు ఒకటి రాజ్య స్థాపకుడు అండి, శాతవాహన రాజ్య స్థాపకుడు. నెక్స్ట్ దేవి నాగానిక. ఎవరండి ఈవిడ? మొదటి శాతకర్ణి భార్య. ఓకే అండి, మొదటి శాతకర్ణి భార్య. ఓకే అండి. సో కనిహేరి గృహంలో లభ్యమైనటువంటి శాతవాహన రాజుల యొక్క విగ్రహాలు ఏంటండి? ఒకటి శ్రీముఖుని విగ్రహం, 2 దేవి నాగానిక విగ్రహం, 3 మొదటి శాతకర్ణి విగ్రహం అండి. ఈ 3 విగ్రహాలు మనకి కనిహేరి గృహంలో లభ్యమవడం జరిగిందండి. నెక్స్ట్ అమరావతి విగ్రహం అండి. సో అమరావతి గుహ అండి, అమరావతి గుహ అండి, అమరావతి. ఈ అమరావతి గుహలో మనకి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విగ్రహాలు లభ్యమవడం జరిగిందండి. ఎవరి విగ్రహాలు లభ్యమయ్యాయండి? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి గారి యొక్క విగ్రహాలు ఈ అమరావతి గుహల్లో లభ్యమవడం జరిగిందండి. సో మూడో గుహను మనం గమనించినట్లయితే నానాగఢ్ అండి, నానాగఢ్. ఈ నానాగఢ్ ఏంటండి? నానాగఢ్. సో ఈ నానాగఢ్ యొక్క ప్రత్యేకత ఏం చెప్పుకున్నామండి? ఇదొక బౌద్ధ గుహ అండి. ఓకే అండి, ఇదొక బౌద్ధ గుహ. ఈ బౌద్ధ గుహలో రాజకుటుంబానికి చెందినటువంటి 6 విగ్రహాలు లభ్యమయ్యాయండి. 6 విగ్రహాలు లభ్యమయ్యాయి. ఏంటి? నానాగఢ్ అనే ఒక బౌద్ధ గుహలో శాతవాహన రాజకుటుంబానికి సంబంధించినటువంటి 6 విగ్రహాలు లభ్యమవడం జరిగిందండి. ఏంటి ఆ విగ్రహాలు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఒకటి శాతకర్ణి 1 మొదటి శాతకర్ణి విగ్రహం, మొదటి శాతకర్ణి విగ్రహం. నెక్స్ట్ మనకు లభ్యమైనది నాగానిక మరియు శ్రీముఖుడు, తండ్రి అండి, శ్రీముఖుడు. ఓకే అండి. సో మొదటి విగ్రహం ఏంటి? నానాగఢ్ లభ్యమైంది. మొదటి శాతకర్ణి, దేవి నాగానిక, శ్రీముఖుడు మరియు త్రణకైరో అండి. ఎవరండి? త్రణకైరో. ఎవరు ఈ త్రణకైరో అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఈయన దేవి నాగానిక ఒక తండ్రి అండి. నాగానిక తండ్రి అండి, దేవి నాగానిక యొక్క తండ్రి. సో ఈ శ్రీముఖుడు ఎవరండి? శాతకర్ణి యొక్క తండ్రి. శ్రీముఖుడు ఎవరండి? శాతకర్ణి యొక్క తండ్రి. ఓకే అండి. నానాగఢ్ శాసనం లభ్యమైనటువంటి 6 విగ్రహాల్లో మొదటి విగ్రహం ఎవరిదండి? మొదటి శాతకర్ణి. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామండి? నాగానిక మరియు నెక్స్ట్ ఇంకొకరండి శ్రీముఖుడు. నెక్స్ట్ ఎవరండి? త్రణకైరో. నెక్స్ట్ అండి వేదశ్రీ అండి, వేదశ్రీ. ఓకే అండి, వేదశ్రీ. సో ఫైనల్గా మనకు ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? శతశ్రీ అండి. ఒకటి ఎవరండి? వేదశ్రీ, శతశ్రీ. వీళ్ళిద్దరూ ఎవరంటే యువరాజులండి, యువరాజులు.
ఓకే అండి. వ్యాధశ్రీ శతశ్రీ ఎవరండి? శాతవాహన రాజ్యంలో ఉన్న యువరాజు అండి. మొదటి శాతకర్ణి యొక్క అంటే మనకి మొదటి శాతకర్ణి యొక్క సమకాలిక యువరాజులండి. ఓకే అండి. ఏం చెప్తామండి? నానాగఢ్ శాసనంలో మనకి ఎన్ని విగ్రహాలు లభ్యమయ్యాయండి? 6 విగ్రహాలు లభ్యమయ్యాయి. శాతవాహన యొక్క రాజ కుటుంబానికి చెందినటువంటి 6 విగ్రహాలు లభ్యమయ్యాయి. ఒకటి ఎవరండి? మొదటి శాతకర్ణి, దేవి నాగానిక మరియు వ్యాధశ్రీ శతశ్రీ అనే వాళ్ళు వీరు కుమారులండి. సో శ్రీముఖుడు అనేవాడు శాతకర్ణి తండ్రి అయితే, రాజా త్రణక్రైరో అనే వ్యక్తి ఎవరంటే దేవి నాగానిక యొక్క తండ్రి అండి. ఇది 3వ శాసనం అండి మనకు. ఓకే అండి. ఇవండి మనకి శాతవాహనుల యొక్క చరిత్రను అర్థం చేసుకోవడానికి లేదా శాతవాహన చరిత్రను నిర్ధారిస్తూ ఉన్నటువంటి గుహల్లో నిర్ధారిస్తున్నటువంటి గుహలండి. ఓకే అండి, గుహలు. నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే సాహిత్యపరమైన ఆధారాలు. శాతవాహన చరిత్రను అర్థం చేసుకోవటానికి ఉన్నటువంటి సాహిత్యపరమైన ఆధారాలు ఏంటో మనం చూద్దామండి. ఏంటండి? సాహిత్య ఆధారాలు ముందే చెప్పాను. ఈ సాహిత్యపరమైన ఆధారాల్లో ముఖ్యంగా మన ఎన్ని రకాలు ఉంటాయండి? 1 స్వదేశీ రచనలు, 2 విదేశీ రచనలు. ఈ స్వదేశీ రచనల్లో మనకి మతపరమైన రచనలు, మతేతరపరమైన రచనలు ఉంటాయండి. ఓకే అండి. ముఖ్యంగా మనకి సాహిత్యపరమైన ఆధారాలను మనం గమనించినట్లయితే ఈ స్వదేశీ రచనల్లో 12 రకాల రచనలు శాతవాహన చరిత్రను నిర్ధారిస్తూ ఉంటే 5 విదేశీ రచనలు కూడా శాతవాహనుల చరిత్రను నిర్ధారిస్తూ ఉన్నాయి. ఏంటి ఆ 12 స్వదేశీపరమైన రచనలు, మరి ఏంటి ఆ 5 విదేశీపరమైన రచనలు శాతవాహన చరిత్ర నిర్ధారించేవని జస్ట్ ఇక్కడ నేమ్స్ చూస్తామండి. మన క్లాసుల్లో ఇంకా డెప్త్గా మనం ఒక్కొక్క దాని గురించి డెప్త్గా నేర్చుకుంటాం సందర్భం వచ్చినప్పుడు. ఓకే అండి. సో చూడండి, ఫస్ట్ స్వదేశీ రచనలు మనం గమనించినట్లయితే స్వదేశీ రచనల్లో నేనేం చెప్తానంటే మతపరమైనవి మరియు మతేతరపరమైన రచనలు కలిపి చెప్పేస్తానండి ఈజీగా ఉండడం కోసం. ఓకే అండి, అర్థమండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ శాతవాహన కాలంలో నాటి గ్రంథాలు మనకి ఏ భాషలో ఎక్కువగా లభ్యమవుతూ ఉన్నాయి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని ప్రాకృత భాషలో లభ్యమవుతున్నాయి, కొన్ని సంస్కృత భాషలో లభ్యమవుతున్నాయి. ఏంటండి ఈ కాలం నాటి గ్రంథాలు ఏ భాషలో ఉన్నాయండి? గ్రంథాలు ప్రాకృతం ఎందుకంటే అధికార భాష. తర్వాత శాతవాహనుల సామ్రాజ్యం కొంతకాలం గడిచాక మధ్యలో కుంతల శాతకర్ణి సమయంలో సంస్కృతం అనేది వ్యవస్థలోకి రావడం జరుగుతుందండి. కాబట్టి కుంతల శాతకర్ణి తర్వాత మనకి కొన్ని సంస్కృత గ్రంథాలు కూడా రాయబడ్డాయి. అంటే సింపుల్గా శాతవాహన కాలంలో మనం ఏం చెప్పొచ్చు అంటే శాతవాహన కాలంలో లభ్యమవుతున్న స్వదేశీ గ్రంథాలు ఏ భాషల్లో రాయబడ్డాయండి? ప్రాకృతం మరియు సంస్కృతం మరి యొక్క భాషల్లో రాయటం జరిగిందండి. ఓకే అండి. ఏంటి ఆ గ్రంథాలు అనేది మనం 1 by 1 డిస్కస్ చేద్దామండి. ఓకే అండి. ఫస్ట్ వన్ అండి, హాలుడు రాసిన గాథా సప్తశతి అండి. గాథా సప్తశతి. ఓకే అండి. హలుడు రాసిన గాథా సప్తశతి అండి. ఓకే అండి. ఇది ఏ భాషలో రాయబడిందండి? ఇది మహారాష్ట్ర మాండలికంలో రాయబడిందండి. ఏ భాష అండి ఇది? మహారాష్ట్ర మాండలికం వేరండి, భాష వేరండి, స్లాంగ్ మాండలికం. ఓకే అండి. మహారాష్ట్ర మాండలికం. హలుడు రాసిన గాథా సప్తశతి అండి ఇది. ఓకే అండి. గాథా సప్తశతి. ఓకే అండి. నెక్స్ట్ ఇది కూడా శాతవాహన చరిత్ర గురించి అనేక రకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. అవేంటి అని మనం భవిష్యత్తులో క్లాసుల్లో చూద్దామండి. నెక్స్ట్ అండి వాత్సాయనుడు అండి. నెక్స్ట్ వాత్సాయనుడు రాసిన కామసూత్రాలండి. కామసూత్రాలు అంటే గాథ సప్తశతి అయింది కాదండి, 700 శృంగార పద్యాలండి. అది సింపుల్. వాత్సాయనుడు కామసూత్రాలు అండి. మరియు న్యాయభాష్యం. వాత్సాయనుడు రాసిన కామసూత్రాలు మరియు న్యాయభాష్యం అనే గ్రంథాలు కూడా శాతవాహన చరిత్రను నిర్ధారిస్తూ ఉన్నాయి. ఓకే అండి. వాడు ఏ విధంగా ప్రశ్న అడుగుతారండి దీని ఆధారంగా? క్రింది వాణిలో ఏది ఏ గ్రంథం శాతవాహన చరిత్రను నిర్ధారించడం లేదు
అంటే శాతవాహన చరిత్రను నిర్ధారించడానికి ఉపయోగపడని గ్రంథం ఏది, ఉపయోగపడే గ్రంథం ఏది అడుగుతాడు. అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనకి ఇందులో నిర్ధారించే గ్రంథం చెప్పొచ్చు, నిర్ధారించే గ్రంథం చెప్పొచ్చు. ఓకే, ఇంతవరకు మనం ఇంతకుముందు ఏం చూసాం, శాతవాహన చరిత్ర నిర్ధారించే శాసనాలు చూసాం, శాతవాహన చరిత్ర నిర్ధారించే నాణ్యాలను చూసాం, శాతవాహన చరిత్ర నిర్ధారించే గుహలు చూసాం. ఓకే అండి. సో నెక్స్ట్ ఏం చూస్తున్నాం మనం, సాహిత్యపరమైన ఆధారాల్లో చూస్తున్నాం. అంటే వాత్సాయనుడు రాసిన కామసూత్రాలు మరియు న్యాయ భాష్యం అండి. ఓకే అండి. సో ఈ న్యాయ భాష్యాన్ని ఈయన ఏం చేశారంటే 700 శృంగార పద్యాలతో దీన్ని మనకి సంకలనం చేయడం జరిగిందండి. ఓకే అండి. నెక్స్ట్ సోమదేవ సూరి అండి. నెక్స్ట్ ఉన్న రచయిత ఎవరండి, సోమదేవ సూరి. సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరం అండి. ఏంటండి, కథా సరిత్సాగరం, కథా సరిత్సాగరం, సరిత్సాగరం. దీన్ని సంస్కృతంలో రచించడం జరిగిందండి. సంస్కృతంలో రచించడం జరిగింది కథా సరిత్సాగరం. సోమదేవ సూరి రచించిన కథా సరిత్సాగరం అండి. ఓకే అండి. ఇది కూడా మనకి శాతవాహన చరిత్రను అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ అండి. ఏంటండి, గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ, బృహత్ కథ. ఇది పైశాచిక భాషలో రాయబడిందండి. పైశాచిక భాషలో రాయబడింది. అంత మాత్రమే కాదు, హరిసేనుడు రాసిన హరిసేనుడు రాసినటువంటి బృహత్ కథా కోశము. ఏంటండి, బృహత్ కథా కోశము. ఓకే అండి. బృహత్ కథా కోశం కూడా మనకి శాతవాహన చరిత్రను అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నటువంటి గ్రంథం అండి. దాంతోపాటు ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. క్షేమేంద్రుడు రచించినటువంటి బృహత్ కథామంజరి అండి. ఏంటండి, బృహత్ కథామంజరి, బృహత్ కథామంజరి. ఇది ఎక్కడంటే సంస్కృతంలో రాయబడిందండి. సంస్కృతం. ఓకే అండి. ఇది సంస్కృతంలో రాయబడింది బృహత్ కథామంజరి. నెక్స్ట్ మనకి వరాహమిహిరుడు రాసినటువంటి బృహత్ కథా జాతక అండి. ఓకే, బృహత్ కథా సంహిత. ఏంటి, ఎవరంటే ఆయన వరాహమిహిరుడు. వరాహమిహిరుడు, మిహిరుడు, వరాహమిహిరుడు. ఈ వరాహమిహిరుడు రచించినటువంటి గ్రంథం ఏదండి, ఏ గ్రంథాలండి, బృహత్ కథా జాతక. ఏంటండి, బృహత్ కథా జాతక మరియు బృహత్ కథా సంహిత. ఒకటి ఏంటండి, బృహత్ కథా జాతక మరియు బృహత్ సంహిత అనే గ్రంథాలను వరాహమిహిరుడు రాయడం జరిగింది. అయితే కుతూహలుడు ఈ ఇది ఎందులో రాయబడిందండి, సంస్కృతం అండి. ఓకే అండి, సంస్కృతం. ఓకేనే. నెక్స్ట్ కుతూహలుడు అండి. నెక్స్ట్ ఎవరండి, కుతూహలుడు ఏం రాశాడంటే లీలావతి పరిణయం రాశాడండి. లీలావతి పరిణయం. సో ఈ లీలావతి పరిణయం ద్రాక్షారామంలో ఏ విధంగా జరిగిందని చెప్పేసి మనం ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా డీటెయిల్డ్గా నేర్చుకుంటామండి. ఈ ఆధారాలన్నింటి గురించి మనం క్లాసులో సాంస్కృతికపరమైన పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, మతపరమైన పరిస్థితులు, ఆర్థికపరమైన పరిస్థితులు, వాస్తు శిల్పకళలు మొదలైన అంశాలు నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఇంకా డీటెయిల్డ్గా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఒకటి కుతూహలుడు ఏం రాశాడండి, కుతూహలుడు యొక్క లీలావతి పరిణయం. ఈ లీలావతి పరిణయం ఏ భాషలో రాయబడిందంటే ప్రాకృతం అండి. ఏంటండి, ప్రాకృత భాషలో రాయటం జరిగిందండి. కుతూహలం. ఓకే. నెక్స్ట్ ధనపాలుడు అండి. నెక్స్ట్ ఎవరండి, ధనపాలుడు. ఈ ధనపాలుడు అనే రచయిత తిలక మంజరి అనే గ్రంథాన్ని రాయటం జరిగిందండి. ధనపాలుడు ఏ గ్రంథం రచించండి, తిలక మంజరి అనే గ్రంథాన్ని రచించడం జరిగిందండి. ఓకే. తర్వాత శర్వవర్మ అండి. శర్వవర్మ ఏ రాసినట్టే కాతంత్ర వ్యాకరణం అండి. ఎవరండి, ఇంపార్టెంట్ అండి, శర్వవర్మ సంస్కృతంలో కాతంత్ర వ్యాకరణం. ఓకే. కాతంత్ర
వ్యాకరణం అండి. వ్యాకరణం ఏ భాషలో రాశాడండి? సంస్కృత భాషలో రాయటం జరిగిందండి. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాయటం జరిగిందండి. ఇది ఒక సంస్కృత వ్యాకరణ గ్రంథం అండి. కాతంత్ర వ్యాకరణం ఏంటంటే సంస్కృతం యొక్క సంస్కృతంలో ఉన్నటువంటి ఒక వ్యాకరణ గ్రంథం. ఓకే అండి. నెక్స్ట్ చుల్ల కళింగ జాతక కథలండి. ఏంటండి? చుల్ల కళింగ జాతక కథలండి. చుల్ల కళింగ జాతక కథలు. ఏంటి ఈ చుల్ల కళింగ జాతక కథలు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే గౌతమి బుద్ధుని యొక్క పూర్వజన్మలను మనకి ఈ చుల్ల కళింగ జాతక కథలు అనేవి తెలియచేస్తాయండి. ఓకే అండి. ఏంటండి? గౌతమి బుద్ధుని యొక్క పూర్వజన్మల గురించి తెలియచేసే గ్రంథాలని మనం ఏమంటామండి? చుల్ల కళింగ జాతక కథలు అంటామండి. చుల్ల కళింగ జాతక కథలు దేనికి తెలియజేస్తండి? గౌతమి బుద్ధుని యొక్క పూర్వజన్మల గురించి మనకి అవి ఎక్కువగా తెలియచేస్తాయండి. నెక్స్ట్ అండి, బుద్ధ కథా శ్లోక సంగ్రహం అనే గ్రంథాన్ని బుద్ధస్వామి రచిస్తాడండి. ఎవరండి? బుద్ధస్వామి. ఎవరండి? బుద్ధస్వామి. ఈ బుద్ధస్వామి అనే వ్యక్తి ఏం రాస్తాడంటే బుద్ధ కథా శ్లోక సంగ్రహము అనే గ్రంథాన్ని రాసిస్తాడండి. ఓకే అండి. బుద్ధ కథా శ్లోక సంగ్రహణం. బుద్ధ కథా శ్లోక సంగ్రహణం అనే గ్రంథాన్ని రచిస్తాడండి. ఇది కూడా మనకి శాతవాహనుల చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన స్వదేశీపరమైన రచనలండి. ఓకే అండి. కొన్ని సంస్కృతంలో రాయబడ్డాయి, కొన్ని ప్రాకృతంలో రాయబడ్డాయి. ఒకసారి చూడండి. మనం ఏం డిస్కస్ చేస్తామండి? శాతవాహనుల చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి సాహిత్యపరమైన ఆధారాలను మనం డిస్కస్ చేస్తూ ఉన్నామండి. ఈ సాహిత్యపరమైన ఆధారాలు రెండు రకాలని చెప్పుకున్నాం. ఒకటి స్వదేశీ రచనలు, రెండు విదేశీ రచనలు. ఈ స్వదేశీ రచనలు కొన్ని మతపరమైన రచనలు ఉంటాయి, కొన్ని మతేతరపరమైన రచనలు ఉంటాయి. ఈ స్వదేశీ రచనలో మనం మతపరమైన లేదా మతేతరపరమైన రచనల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నామండి. అయితే ఎక్కువగా శాతవాహన సాహిత్యాన్ని లేదా శాతవాహన చరిత్రని అర్థం చేసుకునే గ్రంథాలు ఎక్కువగా ఏ భాషల్లో లభ్యమవుతున్నాయంటే ప్రాకృతం మరియు సంస్కృతం అండి. ఓకే అండి. సో ఎందుకు మొదట్లో శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతంగా ఉంది. తర్వాత కొత్తల శాతకర్ణి కాలంలో ఈ సంస్కృతం అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. ఓకే అండి. ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయబడింది అని చెప్పేసి మన క్లాసుల్లో డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దామండి. అయితే ఇక్కడ ఏం డిస్కస్ చేస్తామంటే హలుడు యొక్క గాథా సప్తశతి, వాత్సాయనుడు కామసూత్రాలు న్యాయ భాష్యం, సోమదేవసూరి కథాసరిస్యాగరం, గుణాఢ్యుడు బృహత్ కథ, హరిశేనుడు బృహత్ కథాకోశము, క్షేమేంద్రుడు బృహత్ కథామంజరి, వరాహమిహిరుడు బృహత్ కథా జాతక, బృహత్ కథా సంహిత, కుతూహలుడు లీలావతి పరిణయం, ధనపరుడు తిలకమంజరి, సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, చుల్ల కళింగ జాతకులు, బుద్ధ కథా శ్లోక సంగ్రహణం. ఇవన్నీ కూడా శాతవాహన చరిత్రను అర్థం చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతున్నాయి. అయితే దీని నుంచి ఏ విధంగా బిట్స్ వస్తాయి అంటే గ్రంథాలన్నీ ఒకవైపు ఇస్తాడు, వాళ్ళు రచించిన రచయితలు వాటిని రచించిన రచయితలని ఒక మ్యాచింగ్ రూపంలో ఇస్తారండి. మ్యాచింగ్ అంటాడు. సో ఒకవైపు సోమదేవసూరి, గుణాఢ్యుడు, హరిశనుడు, క్షేమేంద్రుడు ఇలా ఇస్తారండి. ఈ గదలన్నీ బృహత్ కథ చాలాసార్లు ఇచ్చారు. బృహత్ కథ కోశము, బృహత్ కథా మంజరి, బృహత్ కథా జాతక, బృహత్ కథా సంహిత అని ఇవన్నీ ఇవే ఇచ్చారండి. ఎందుకంటే బృహత్ వస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బృహత్ వచ్చే అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మీరు ఈజీగా రాయగలరండి. ఓకే అండి. ఇది శాతవాహన చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి సాహిత్యపరమైన రచనల్లో స్వదేశీ రచనలు అండి. ఓకే అండి. ఒకసారి నోట్ చేసుకోండి. మీకేం పర్లేదండి, స్లోగా చెప్తున్నాం కాబట్టి వీడియోని ఫాస్ట్ చేసి రాసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. ఎవరైతే నోట్స్ జాగ్రత్తగా రాసుకుంటారో వాళ్ళకి చాలా ఉపయోగకరం ఉంటుందండి. ఓకే అండి. సో నా ప్రిపరేషన్లో ఏవైతే నేను ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో మీరు బిఎస్ఎల్ హనుమంతరావు కానీ, రఘునాథరావు గారి బుక్ కానీ, రిమైనింగ్ తెలుగు అకాడమీ బుక్లు కానీ చాలా బుక్స్ రిఫర్ చేసి ఒక నోట్స్ రాయడం జరిగిందండి. ఓకేనా. మీరు చేయాల్సిన పని నేనే చేశాను. జస్ట్ మీరు ఏం చూస్తారంటే వీడియోని వన్ బై వన్ చూస్తూ నోట్స్ రాసుకొని చదువుకొని వెళ్ళిపోవటమే. మీకు సిలబస్ తెలియకపోయినా పర్లేదు, ఆ సిలబస్ ఆర్డర్లో నేను వీడియోలు చేసుకుంటూ వస్తున్నాను. ఓకే అండి. ఖచ్చితంగా సిలబస్ తెలియాలి కాదనట్లేదు. బట్ ఒకవేళ ఏమీ తెలియకుండా ఇప్పుడే వచ్చిన ఫ్రెషర్స్ కూడా అర్థమయ్యేటట్లు బేసిక్ పాయింట్స్ నుంచి ఇన్డెప్త్గా చెప్తున్నానండి. ఇక టైమ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా అండి. అవసరమైతే ఎన్ని గంటల వీడియోలను చేస్తాం. బట్ మీరు ఓపిక జాగ్రత్తగా నోట్స్ తీసి రాసుకోండి.
గుర్తుంచుకోవడమే ఒకటే ఇంపార్టెంట్ అండి. ఓకే అండి. నెక్స్ట్ విదేశీ పరమైన రచనలు చూద్దామండి. ఏంటండి నెక్స్ట్ విదేశీ రచనలు. ఓకే అండి. ఈ విదేశీ రచనలు అయితే మనకి శాతవాహనులకు సంబంధించిన ఆధారాలు అనేవి కంప్లీట్ అయిపోతాయండి. ఓకే అండి. సో విదేశీ రచనలు ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయండి. విదేశీ రచనలు ఎన్ని ఉన్నాయి? 5 రచనలు ఉన్నాయండి. ఈ 5 విదేశీ రచనలు కూడా మన శాతవాహన చరిత్రను నిర్ధారిస్తూ ఉన్నాయండి. ఓకే అండి. ఫస్ట్ వన్ ఏంటండి ఫైనల్గా వచ్చిందండి విదేశీ రచనలు. విదేశీ రచనలు విదేశీ రచనలు. ఈ విదేశీ రచనలో మొదట మనం చెప్పుకున్నది ఏంటంటే నేచురల్ హిస్టరీ అండి. ఏంటండి నేచురల్ హిస్టరీ. ఫస్ట్ విదేశీ గ్రంథం ఏంటండి నేచురల్ హిస్టరీ. నేచురల్ హిస్టరీ. హిస్టరీ. సో ఇది ఒక విదేశీ గ్రంథం అండి. ఈ గ్రంథ రచయిత ఎవరు అని చెప్తే రచయిత ఎవరని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఎవరండి? ప్లీనీ. ఎవరండి? ప్లీనీ. ప్లీనీ ఏ గ్రంథాన్ని రచించారండి? నేచురల్ హిస్టరీ. అయితే ఏ భాషలో రాయబడిందండి? దీని యొక్క భాష ఏంటి? భాష దీని యొక్క భాష ఏంటంటే లాటిన్ అండి. లాటిన్ భాష. ఏంటండి ఏ భాషలో నేచురల్ హిస్టరీ రాయబడిందండి? లాటిన్ భాష అండి. అయితే ఈ ప్లీనీ ఏ నగరానికి చెందినవాడు? ప్లీనీ ఎవరండి? ప్లీనీ ఏ నగరానికి చెందినవాడు? రోమ్ నగరానికి చెందినవాడండి. రోమ్ నగరానికి చెందిన వ్యక్తి. ఈ ప్లీనీ ఎవరండి? రోమ్ నగరానికి చెందిన వ్యక్తి. ఓకే అండి. ఈ ప్లీనీ ఎవరండి? రోమ్ నగరానికి చెందిన వ్యక్తి. ఓకే అండి. అయితే ఇతను నేచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించారని చెప్పుకున్నామండి? లాటిన్ భాషలో చెప్పుకున్నామండి. సింపుల్ అండి. ప్లీనీ అనే రచయిత నేచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని లాటిన్ భాషలో రచించడం జరిగింది. ఈ వ్యక్తి రోమ్ నగరానికి చెందినటువంటి వ్యక్తి అండి. అయితే ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఈ ప్లీనీ ఏం తెలియజేస్తున్నాడంటే సింపుల్ అండి. ఐరోపాలోని బంగారం అంతా కూడా భారతదేశానికి తరలిపోతుంది అని చెప్తారండి. అంతా భారతదేశానికి తరలిపోతుంది అని చెప్తాడండి. ఏం చెప్తాడండి? ఐరోపాలోని బంగారం అంతయు భారతదేశంలోకి తరలిపోతుంది అని వాపోయిన వ్యక్తి ఎవరండి? ప్లీనీ అండి. ఓకే అండి. అయితే ముఖ్యంగా ఈ గ్రంథంలో శాతవాహనుల కాలం నాటి వర్తక వాణిజ్యం గురించి తెలియజేస్తుందండి. ఏంటండి శాతవాహనుల కాలం నాటి వర్తక వాణిజ్యం గురించి తెలియజేస్తున్న గ్రంథం ఏంటండి? ప్లీనీ రాసినటువంటి నేచురల్ హిస్టరీ అండి. ప్లీనీ రాసినటువంటి నేచురల్ హిస్టరీ దేని గురించి తెలియజేస్తుందండి? శాతవాహనుల కాలం నాటి వర్తక వ్యాపారం మరియు వాణిజ్యం గురించి తెలియజేస్తూ ఉందండి. ఓకే అండి. ఇదండి దీని విదేశీ రచనలో నేచురల్ హిస్టరీ గురించి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ గ్రంథం ఏంటంటే పెరిప్లేయస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. ఏంటండి నెక్స్ట్ ఏంటండి పెరిప్లేయస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. ఏంటి ఈ పెరిప్లేయస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి. ఎవరండి? నెక్స్ట్ గ్రంథం ఏంటండి? పెరిప్లేయస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. నెక్స్ట్ గ్రంథం ఏంటండి? పెరిప్లేయస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. సో దీనికి ఉన్న మరొక పేరు ఏంటంటే ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య అండి. ఏంటండి ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య. అయితే దీని రచయిత ఎవరో స్పష్టంగా తెలియదండి. కాబట్టి దీన్ని ఏమంటారంటే అజ్ఞాత గ్రీకు నావికుడు అండి. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి దీన్ని రచించాడు. ఎవరండి? కాబట్టి సింపుల్గా ఏం చెప్తారు? అజ్ఞానం కాదండి, అజ్ఞాత గ్రీకు నావికుడు అండి. గ్రీకు నావికుడు అనే విషయం తెలుస్తుంది తప్ప ఎవరా అజ్ఞాత గ్రీకు నావికుడు అనే విషయాన్ని నిర్ధారించడానికి స్పష్టమైన మనకి ఆధారాలు అనేవి లేవండి. ఓకే అండి. సో మనం తెలుసుకునే ఇంకొక విదేశపరమైన రచన ఏదండి? పెరిప్లేయస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అండి. దీనికి ఇంకో పేరు ఏంటండి?
ఇంకో పేరు ఏంటండి ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య. సో ఈ రచయిత ఎవరండి? అజ్ఞాత గ్రీకు నావికుడు. పేరులోనే ఉంది. అంటే ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ ఏ భాషలో రాయబడిందండి? ఏ భాషలో రాయబడింది అంటే సింపుల్గా గ్రీకు అండి. సింపుల్గా ఏ భాషలో రాయబడిందండి? గ్రీకు భాషలో రాయబడిందండి. ఓకే అండి, గ్రీకు భాషలో రాయబడింది. అయితే ఈ గ్రంథం కూడా శాతవాహనుల కాలం నాటి వర్తక వ్యాపారాలను మరియు వర్తక వాణిజ్యాన్ని గురించి తెలియజేస్తుందండి. ఓకే అండి, శాతవాహనుల వర్తక వ్యాపారం గురించి తెలియజేసే గ్రంథాలు ఏంటండి? ఒకటి ప్లీనీ రాసిన నేచురల్ హిస్టరీ, మరొకటి పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్సీ అండి. ఇది కూడా శాతవాహనుల కాలం నాటి వర్తక వ్యాపారాల గురించి తెలియజేస్తుందండి. అయితే ఇందులో ముఖ్యంగా ఏం తెలియజేస్తా ఉందంటే రోమ్ మరియు ఆగ్నేయ ఆసియాలతో ఆంధ్రులు చేసిన వ్యాపారం గురించి చెప్పేస్తుంది. రోమ్ మరియు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలతో ఆంధ్రుల వ్యాపారం గురించి తెలియజేస్తుందండి. అంటే ఆంధ్రులు రోమ్ నగరంతోనూ మరియు ఆగ్నేయ ఆసియా నగరంతోనూ ఏ విధంగా వ్యాపారం చేశారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉండే. అంటే సింపుల్గా మనం ఏం తెలుసుకోవచ్చండి? పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ ఆంధ్రులు ఏ విధంగా రోమ్ నగరంతోనూ ఆగ్నేయ ఆసియా ప్రాంత ప్రజలతో వ్యాపార వ్యవహారాలు నిర్వహించేవారని తెలియజేస్తుందండి. అదవుతుంది. అదేవిధంగా విదేశీ వాణిజ్యం చేస్తున్న కొన్ని ముఖ్యమైన రేవు పట్టణాల గురించి కూడా పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ చెప్తుందండి. ఏంటండి? విదేశీ వాణిజ్యం జరుపుతున్న ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ముఖ్య రేవు పట్టణాల గురించి కూడా ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి, ముఖ్యమైన రేవు పట్టణాల గురించి. ఓకే అండి. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యాపారం చేసే ముఖ్యమైన రేవు పట్టణాల్లో ఒకటి ఏంటండి? అరికమేడు అండి. ఏంటండి? అరికమేడు ఏంటండి? అరికమేడు. ఏంటి అరికమేడు ప్రత్యేకత అంటే అరికమేడు రేవు పట్టణాన్ని అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొన్నది. అంటే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అరికమేడు అనే రేవు పట్టణాన్ని అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొందండి. ఒకటి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొన్నది ఏంటండి? శాతవాహన కాలంలో ఉన్న రేవు పట్టణం ఏంటండి? అరికమేడు అండి. ఓకే అండి, అరికమేడు. ఓకే అండి. అయితే ఈ అరికమేడునే అప్పట్లో శాతవాహనులు ఈ అరికమేడు అనే రేవు పట్టణం ద్వారా ఎక్కువగా వ్యాపార వ్యవహారాలు నిర్వహించేవారు. రోమ్ నగరంతో ఈ అరికమేడు అనే రేవు పట్టణం ద్వారా ఎక్కువగా వ్యాపార వ్యవహారాలు నిర్వహించడం వల్ల ఈ అరికమేడు అనే ప్రాంతాన్ని రోమన్ విపణి వీధి అని పిలిచేవారండి. రోమన్ విపణి వీధిగా పిలువబడిన రేవు పట్టణం ఏదండి? అరికమేడు అండి. ఏంటండి? రోమన్ విపణి వీధిగా పిలువబడిన రేవు పట్టణం ఏదండి? అరికమేడు. అంటే సింపుల్గా అండి, ఆ శాతవాహన సామ్రాజ్యంలో చెందిన రాజులు అనేవారు విదేశీ వ్యాపారం చేసేటప్పుడు ఎక్కువగా రోమన్ ప్రజలతో అంతర్జాతీయ వ్యాపారం చేయడానికి ఉపయోగపడిన రేవు పట్టణం ఏంటండి? అరికమేడు అండి. సింపుల్ అండి. ఏంటంటే అరికమేడు అనే రేవు పట్టణాన్ని అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొన్నది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అండి. అయితే శాతవాహనుల కాలంలో అరికమేడు రోమన్ విపణి వీధిగా పేర్కొనబడిందండి. రోమన్ విపణి వీధిగా పేరుగాంచడం జరిగింది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శాతవాహన కాలంలో ఉన్నటువంటి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ ప్రకారం అనే గ్రంథం ప్రకారం శాతవాహన కాలంలో ఉన్నటువంటి తూర్పు తీరంలో ఉన్నటువంటి ఏకైక రేవు పట్టణం ఏదంటే కొడ్డూరు అండి. ఏంటండి? కొడ్డూరా అంటే శాతవాహన కాలంలో తూర్పు తీరంలో ఉన్నటువంటి ఏకైక రేవు పట్టణం అండి. రేవు పట్టణం అండి. ఓకే అండి. శాతవాహన కాలంలో అంతర్జాతీయ వ్యాపారం చేస్తూ తూర్పు తీరంలో ఉన్నటువంటి ఏకైక రేవు పట్టణం ఏంటండి? కొడ్డూరు. సో శాతవాహన కాలంలో రోమన్ల విపణి వీధిగా పిలువబడిన రేవు పట్టణం ఏదండి? అరికమేడు అండి. ఏంటండి? అరికమేడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
ఓకే అండి. అంత మాత్రమే కాదు, ఈ పెరిప్లేస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ ఇంకా ఏం తెలియజేస్తుందంటే శకరాజులు మరియు శాతవాహన రాజుల మధ్య సంఘర్షణను తెలియజేస్తుందండి. శాతవాహన సంఘర్షణను తెలియజేస్తుందండి. శాతవాహన సంఘర్షణను తెలియజేసే గ్రంథం ఏంటంటే పెరిప్లేయస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ అండి. పెరిప్లేయస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ అండి. ఇదండి పెరిప్లేయస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ గురించి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఓకే అండి. పెరిప్లేయస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ రాసింది ఎవరండి? అజ్ఞాత గ్రీకు నావికుడు అండి. ఏ భాషలో రాసిందండి? గ్రీకు భాషలో. దీనికి మరొక పేరు ఏంటండి? ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య అని చెప్పేసి అనుకున్నాం మనం. సో ఇది ఎక్కువగా శాతవాహన కాలం నాటి వర్తక వాణిజ్య వ్యాపారాల గురించి చెప్తుంది. అదేవిధంగా ఆంధ్రులు రోమ్ ప్రజలతోనూ ఆగ్నేయ ఆసియాతోనూ ఏ విధంగా వ్యాపారాలు చేశారని కూడా ఈ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా శాతవాహన కాలంలో ఉన్నటువంటి అంతర్జాతీయంగా వ్యాపారం చేయడానికి ఉపయోగపడినటువంటి రేవు పట్టణాల గురించి కూడా మనకి పెరిప్లేయస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ తెలియజేస్తూ ఉందండి. అయితే శాతవాహన కాలంలో రోమన్ల విపణి వీధిగా పేర్కొనబడిన రేవు పట్టణం ఏంటంటే అరికమేడండి. అంటే ఎక్కువగా రోమన్ నుంచి బంగారు నాణాలు కానీ వెండి నాణాలు కానీ దిగుమతి చేసుకునేటప్పుడు ఎక్కువగా అరికమేడు అనే రేవు పట్టణాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల, అంటే అరికమేడు రేవు పట్టణం ద్వారా రోమన్తో విదేశీ వ్యాపారం ఎక్కువగా జరగడం వల్ల దాన్ని రోమన్ విపణి వీధిగా పేర్కొన్నారండి. అంత మాత్రమే కాదు, శాతవాహన కాలంలో తూర్పు తీరంలో ఉన్నటువంటి ఏకైక రేవు పట్టణం ఏంటంటే కొడ్డూరా అండి. ఏకైక రేవు పట్టణం ఏంటంటే కొడ్డూరా అండి. అంత మాత్రమే కాదు, పెరిప్లేస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనే గ్రంథం ఇంకా ఏ విషయాన్ని తెలియజేస్తుందంటే శాతవాహన సంఘర్షణల గురించి కూడా మనకి తెలియజేస్తుందండి. ఇది పెరిప్లేస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అండి. అంటే పెరిప్లేస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ. నెక్స్ట్ అండి ఏ గైడ్ టు జాగ్రఫీ అండి. ఏ గైడ్ టు జాగ్రఫీ. థర్డ్ వన్ ఏంటండి? విదేశీ రచనలో థర్డ్ వన్ ఏ గైడ్ టు జాగ్రఫీ అండి. ఎవరు రాస్తారండి దీన్ని? టాలమీ అండి. టాలమీ. ఓకే అండి. టాలమీ. ఓకే అండి. నెక్స్ట్ రాసినట్టండి ఏ గైడ్ టు జాగ్రఫీ అండి. ఓకే అండి. సి గైడ్ టు జాగ్రఫీ. గైడ్ టు జాగ్రఫీ. జాగ్రఫీ అండి, పేర్లోనే ఉందండి. గైడ్ టు జాగ్రఫీ. ఎవరు రాశారు దీన్ని? రచయిత ఎవరంటే టాలమీ అండి. రచయిత ఎవరంటే టాలమీ అండి. టాలమీ. ఏ దేశం అండి? ఏంది? గ్రీకు అండి. ఏ దేశం అండి? గ్రీకు రచయిత. ఓకేనండి. అయితే టాలమీ గైడ్ టు జాగ్రఫీ గ్రంథంలో శాతవాహనుల పాలన గురించి తెలియజేశారండి. ఈ గ్రంథంలో శాతవాహనుల పాలన గురించి తెలియజేశారండి. శాతవాహనుల పరిపాలన గురించి తెలియచేయడం జరిగింది. శాతవాహన పరిపాలన గురించి తెలియజేసిన విదేశీపరమైన ఆధారం ఏది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే గైడ్ టు జాగ్రఫీ అండి. ఓకే అండి. గైడ్ టు జాగ్రఫీ. అంత మాత్రమే కాదు, శాతవాహన కాలంలో ఉన్న రేవు పట్టణాల గురించి కూడా తెలియజేసిందండి. రేవు పట్టణాల గురించి. ఓకే అండి. పెరిప్లేస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ కూడా శాతవాహన కాలంలో ఉన్నటువంటి రేవు పట్టణాల గురించి తెలియజేస్తే, ఇది కూడా మనకి శాతవాహన కాలంలో ఉన్నటువంటి రేవు పట్టణాల గురించి తెలియచేయడం జరిగిందండి. అంత మాత్రమే కాదు, మన పెరిప్లేస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ తూర్పు తీరంలో ఉన్న రేవు పట్టణం, ఏకైక రేవు పట్టణమైన కొడ్డూరు గురించి తెలియజేస్తే, ఈ గైడ్ టు జాగ్రఫీ పశ్చిమ తీరంలో ఉన్న బరుకచ్చా అనే రేవు పట్టణం గురించి తెలియజేస్తుందండి. ఏంటండి? బరుకచ్చా. ఓకే. ఈ బరుకచ్చా అనే రేవు పట్టణం ఎక్కడ ఉందండి? పశ్చిమ తీరంలో ఉంది. ఓకే. శాతవాహన కాలంలో పశ్చిమ తీరంలో ఉన్న అన్ని రేవు పట్టణాల్లో కంటే ముఖ్యమైన రేవు పట్టణం బరుకచ్చా అని చెప్పేసి టాలమీ ఏ గైడ్ టు ద జాగ్రఫీ అనే తన రచనలో పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. అదే తూర్పు తీరంలో ఉన్న ఏకైక రేవు పట్టణం ఏంటండి? కొడ్డూరా. అయితే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన రేవు పట్టణం బరుకచ్చా అయితే, సెకండ్ రేవు పట్టణం ఏంటంటే సోపారా. థర్డ్ రేవు పట్టణం ఏంటంటే కళ్యాణి. ఓకే అండి. శాతవాహన కాలంలో పశ్చిమ తీరంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన రేవు పట్టణం బరుకచ్చా అయితే, దాని తర్వాత సోపారా, కళ్యాణి కూడా ముఖ్యమైన రేవు పట్టణాలుగా జాగ్రఫీ పేర్కొనడం జరిగిందండి. అంత మాత్రమే కాదు, శాతవాహన కాలం నాటి మైసోలియా ప్రాంతం గొప్ప వ్యాపార కేంద్రంగా విలసిల్లిందని చెప్పేసి మనకి టాలమీ పేర్కొనడం జరిగిందండి. ఏంటండి? మైసోలియా అండి. మైసోలియా అంటే ప్రస్తుత మచిలీపట్నం అండి.
మచిలీపట్నం, దీన్ని అప్పట్లో బందర్ అని కూడా పిలిచేవారండి, బందర్. ఓకేండి. శాతవాహనుల కాలంలో మైసోలి అనే అతి ప్రాముఖ్యమైన ఏ కేంద్రంగా వెలసిల్లిందండి? వ్యాపార కేంద్రం అండి. అతి ప్రాముఖ్యమైన శాతవాహనుల కాలంలో మైసోలియా అనే ప్రాంతం అతి ప్రాముఖ్యమైన వ్యాపార కేంద్రంగా వెలసిల్లిందని చెప్పేసి మనకి టాలమీ తన ఏ గైడ్ టు జాగ్రఫీలో పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ విదేశీ పరమైన రచన ఏంటంటే సియూకి. ఏంటండి? సియూకి. ఇంకోటి సియూకి అండి. ఏంటండి? సియూకి. ఓకే అండి. ఫోర్త్ వన్ ఏంటండి? ఫోర్త్ వన్ అండి సియూకి అండి. సియూకి. ఓకే అండి. సియూకి అండి. ఈ రచయిత ఎవరంటే హ్యూయాన్సాంగ్ అండి. రచయిత ఎవరండి? సియూకి రచయిత, గ్రంథ రచయిత అండి ఎవరు? హ్యూయాన్సాంగ్. ఓకేండి. హ్యూయాన్సాంగ్. ఓకేండి. సియూకి అనే గ్రంథ రచయిత ఎవరండి? హ్యూయాన్సాంగ్. దీనికి మరొక పేరు అంటే బుద్ధిస్ట్ రికార్డ్స్ అండి. దీనికి ఉన్న మరొక పేరు ఏంటండి? మరొక పేరు బుద్ధిస్ట్ రికార్డ్స్. బుద్ధిస్ట్ రికార్డ్స్ అంటారండి. ఓకే అండి. సియూకి అనే గ్రంథాన్ని ఎవరు రచించారండి? హ్యూయాన్సాంగ్ అని రచయిత రచించ జరిగిందండి. ఈయన ఏ దేశానికి చెందిన నావికుడు అంటే చైనా అండి. చైనా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఓకే అండి. ఓకే అండి. అయితే ముఖ్యంగా ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఈయన 7వ శతాబ్దానికి చెందిన చైనా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి రచించిన గ్రంథం సియూకి గ్రంథంలండి. ఓకే అండి. అయితే ఈ హ్యూయాన్సాంగ్కి ఒక పేరు ఉంటుందండి. హ్యూయాన్సాంగ్ ఒక బిరుదు ఏం చెప్పగలరా? యాత్రికుల్లో రారాజు. గొప్ప యాత్రలు చేశాడండి. యాత్రికుల్లో రారాజు. ఓకే అండి. హ్యూయాన్సాంగ్ యొక్క బిరుదు ఏంటండి? యాత్రికుల్లో రారాజు అనే బిరుదు ఈయన కలదండి. ఎవరికి? హ్యూయాన్సాంగ్ అండి. ఓకే అండి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కాశ్మీరు ప్రాంతం నుంచి తమిళనాడు వరకు భారతదేశాన్ని సందర్శించి, ఎక్కడండి? కాశ్మీరు ప్రాంతం నుంచి తమిళనాడు వరకు అండి. కాశ్మీరు నుంచి అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి తమిళనాడు ప్రాంతం వరకు మొత్తాన్ని భారతదేశాన్ని సందర్శించి భారతదేశానికి సంబంధించిన అనేక వివరాలు ఇవ్వడం జరిగిందండి. ఓకే అండి. అనేక వివరాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సియూకి గ్రంథం కూడా మన శాతవాహన చరిత్రకు సంబంధించి అనేకమైన రకపరమైన ఆధారాలు ఇచ్చే ఒక ఆధారంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. ఈ సియూకి ఎవరు రచించారండి? హ్యూయాన్సాంగ్ రచించారండి. ఈయన ఏ దేశ యాత్రికుడు అండి? 7వ శతాబ్దం చెందిన చైనా యాత్రికుడు అండి. ఈయన ఎక్కువగా నావికా యాత్రలు ఎక్కువగా చేయటం వల్ల ఈయన్ని ఎక్కువగా మనం చరిత్రకారులు ఏమని సంబోధిస్తారంటే యాత్రికుల్లో రారాజుగా సంబోధిస్తారండి. ఓకే అండి. ఈ సియూకి గ్రంథం కొన్ని మరొక పేరు ఏంటంటే బుద్ధిస్ట్ రికార్డ్స్ అండి. ఓకేనే. ఈ బుద్ధిస్ట్ రికార్డ్స్ లో కూడా శాతవాహనకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ వన్, శాతవాహన చరిత్రకు సంబంధించిన విదేశీ ఆధారాల్లో లాస్ట్ ఆధారం ఏంటంటే మెగస్థెనిస్ రాసినటువంటి ఇండికా గ్రంథం అండి. ఏంటండి? ఇండికా. ఓకే అండి. ఈ గ్రంథ రచయిత ఎవరండి? రచయిత మెగస్థెనిస్ అండి. మెగస్థెనిస్. ఓకే అండి. మెగస్థెనిస్ ఇండికా అండి. మెగస్థెనిస్ ఇండికా అండి. ఏ భాషలో ఈ గ్రంథం రచించబడిందండి? రచించబడిన భాష ఏంటండి? గ్రీకు అండి. గ్రీకు భాషలో రచించబడింది ఇండికా గ్రంథం. ఎవరు రచించారండి? మెగస్థెనిస్ అండి. ఓకే అండి. ఓకే అండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మెగస్థెనిస్ ఎవరంటే భారతదేశాన్ని సందర్శించినటువంటి తొలి విదేశీ యాత్రికుడు అండి. ఎవరంటే భారతదేశాన్ని భారత్ను సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు అండి. తొలి విదేశీ యాత్రికుడు అండి. ఓకే. ఎవరండి ఈయన? మెగస్థెనిస్ ఎవరండి? భారతదేశాన్ని సందర్శించినటువంటి తొలి విదేశీ యాత్రికుడు. అయితే ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. మౌర్యుల కాలంలో భారతదేశాన్ని రావటం జరిగిందండి. ఓకే అండి. అయితే ఈయన ఈ గ్రంథంలో ఏమని చెప్తాడంటే ఈ గ్రంథంలో పాటలీపుత్ర వర్ణన ఇస్తాడండి. పాటలీపుత్ర యొక్క వర్ణనని వివరిస్తాడండి. ఏం చెప్తాడండి? ఈ మెగస్థెనిస్ ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగర వర్ణన గురించి ఇస్తాడు. పాటలీపుత్ర నగరం యొక్క
వర్ణనను తెలియచేస్తాడండి. ఎవరండి? ఈ మెగస్తనీస్ అనే రచయిత తన ఇండికా గ్రంథంలో. ఓకే అండి. అంత మాత్రమే కాదు, శాతవాహనుల కాలంలో ఉన్న రాజకీయ వ్యవస్థను గురించి కూడా ఈయన రాజకీయ వ్యవస్థను గురించి కూడా ఈయన వివరాలు రకపరమైన వివరాలు ఇవ్వడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఆంధ్రుల గురించి ప్రస్తావించినటువంటి మొట్టమొదటి విదేశీ గ్రంథం ఏదండి? ఆంధ్రుల గురించి ప్రస్తావించినటువంటి మొట్టమొదటి విదేశీ గ్రంథం అండి ఈ ఇండికా అండి. ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి విదేశీ గ్రంథం అండి. తొలి విదేశీ గ్రంథం మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రుల గురించి ప్రవర్తించినటువంటి విదేశీ గ్రంథం అండి. అయితే ఈ ఇండికాలో మెగస్తనీస్ ఏం చెప్తాడంటే, ఆంధ్రులకు 30 కోటలు 1,00,000 పదాతి దళం ఉన్నట్టు చెప్తాడండి. ఆంధ్రులకు 30 కోటలు 1,00,000 పదాతి దళం ఉన్నట్లు ఇండికా గ్రంథంలో పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. ఇది మెగస్తనీస్ సంబంధించినటువంటి ఇండికా గ్రంథానికి సంబంధించినటువంటి వివరాలండి. చూడండి, శాతవాహన చరిత్రను అర్థం చేసుకోవడానికి సాహిత్యపరమైన ఆధారాలు చివరి ఆధారం ఏంటండి? ఇండికా గ్రంథం అండి. ఎవరు రాశారండి దీన్ని? మెగస్తనీస్ రాయడం జరిగిందండి. ఏ భాషలో రాయడం జరిగిందండి? గ్రీకు భాషలో రాయబడడం జరిగిందండి. అయితే మొట్టమొదటిసారిగా ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి విదేశీ గ్రంథం ఏదంటే మనకి ఇండికా గ్రంథం అండి. ఈ ఇండికా గ్రంథంలో మెగస్తనీస్ ఆంధ్రాలో ఉన్న 30 కోటల గురించి మరియు శాతవాహనులకు ఉన్నటువంటి 1,00,000 పదాతి దళం గురించి పేర్కొనడం జరిగిందండి. అంత మాత్రమే కాదు, సో ఈ మెగస్తనీస్ మొట్టమొదటిసారిగా భారతదేశం సందర్శించినటువంటి తొలి విదేశీ యాత్రికుడు చెప్పుకున్నాం. ఎవరి కాలంలో వచ్చాడంటే మౌర్యుల కాలంలో వచ్చాడండి. మౌర్యుల కాలంలో ఏ చక్రవర్తి కాలంలో వచ్చాడో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఆ చక్రవర్తిని మీరు కామెంట్ చేయండి. ఓకే అండి. సో అయితే ఈయన ముఖ్యంగా ఇండికాని గ్రంథంలో పాటలీపుత్ర నగర వర్ణన వివరిస్తాడు. అట్ ద సేమ్ టైం ఆంధ్రుల గురించి కూడా మనకు ప్రస్తావించిన తొలి విదేశీ గ్రంథం చెప్పుకున్నామండి. అంత మాత్రమే కాదు, శాతవాహనకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థల గురించి కూడా ఈ గ్రంథం పేర్కొనడం జరిగిందండి. ఇదండి శాతవాహనుల చరిత్రను అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి సాహిత్యపరమైన ఆధారాలు. ఓకేనండి. థ్యాంక్ యూ.